సానుభూతి అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే మనల్ని వెంటాడుతున్నారు వేటాడుతున్నారు అయినా కూడా పోరాడి నిలబడుతున్నాం అన్నప్పుడు సానుభూతి వస్తుంది. అంతేగాని మనం ఓ పక్కన కూర్చుంటే సానుభూతి ఎప్పుడు రాదు. జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకోవాల్సినటువంటిది అదే. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి తనకు కూడా తగులుతోంది ఏదైతే లడ్డు వివాదం అనుకున్నప్పుడు వచ్చి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం కుటుంబం నాశనం అయిపోతుంది అన్నటువంటి ప్రమాణం. ఈ ప్రమాణపు ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, తనకు సంబంధించి ఒక పాజిటివ్ సైన్ ఉంటుంది. సరే తనకి రేపు పొద్దున భవిష్యత్తులో ఎట్లా జరుగుతుందని అంటే తను ఏ తప్పు చేయలేదన్నటువంటి ఒక ధైర్యాన్ని ప్రదర్శించారు. మరి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడరా? ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఇదంతా చంద్రబాబు నాయుడు అనేసి ఓ లెక్క చెప్పేశారు. అదే మనం అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీకి సంబంధించిన వివరణ కోరలేదు కదా, అధికార యంత్రాంగం కాదు కదా. ఇప్పుడు కావాల్సింది నేను తప్పు చేయలేదు, నేనే తప్పు చేస్తా కానీ నేను ప్రమాణం చేస్తాను దేవుడి మీదన, మీరు సిద్ధమా అనేటటువంటి మాట తను మాట్లాడినట్టు వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. ఏకంగా కరుణాకర్ రెడ్డి ప్రమాణమే చేసి వచ్చారు. అలాంటి ధైర్యం ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయరు? ఇక్కడే అసలు వాస్తవంగా తను హిందువు కాదు, క్రిస్టియన్ కాబట్టి తనకి ఇక్కడ విలువలు లేవు ఈ టైపులో వెళ్తున్నప్పుడు కూడా తను అంతకుముందు గుళ్ళకి సంబంధించి నేను పూర్తిగా బాధ్యతాయుతంగా ఉన్నానని చెప్పిన మనిషికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు ప్రమాణం చేయరు? ఇదే $1 మిలియన్ ప్రశ్న.